హాయ్ అండి. వెల్కమ్ టు శాంతిస్ క్రియేటివ్ కార్నర్. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం. ఇప్పుడు వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నెక్ అవుట్లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ సింగిల్ జరీ థ్రెడ్ని తీసుకుని చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టుతో ఫస్ట్ నెక్ అవుట్లైన్ అంతా కూడా కుట్టుకోవాలి. ఇక్కడ మీరు జరీ థ్రెడ్కి బదులుగా సిల్క్ థ్రెడ్ని కూడా యూస్ చేయొచ్చు. ఒకవేళ మీరు సిల్క్ థ్రెడ్తో వర్క్ చేసుకోవాలి అనుకుంటే 2 వరుసల గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని సేమ్ ఇదే విధంగా గొలుసు కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత సేమ్ ఇదే విధంగా 2 వరుసలు గొలుసు కుట్టు వేసుకోవాలి. గొలుసు కుట్టు వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ గోల్డ్ బాల్ చైన్ అంతటికీ కూడా నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని దగ్గరగా స్టిచెస్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచెస్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఒక 4 mm అండ్ ఒక 3 mm పర్ల్ని ఆల్టర్నేటివ్గా ఎక్కించుకుంటూ ఈ విధంగా నెక్లైన్కి సరిపడినన్ని బీడ్స్ని ఎక్కించుకుని గమ్ అప్లై చేసుకుని ఈ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండ్లో నీడిల్ని కిందకి దించేసుకోవాలి. గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ గోల్డ్ బాల్ చైన్ అంతటికీ కూడా దగ్గరగా నార్మల్ మెషిన్ థ్రెడ్తో స్టిచెస్ వేసుకోవాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత దీనికి కూడా నార్మల్ మెషిన్ థ్రెడ్తో స్టిచెస్ వేసుకోవాలి. తర్వాత గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టు కూడా వేసుకోవాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన డిజైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ని డ్రా చేయడం తెలియని వాళ్ళకి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ట్రేసింగ్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని కార్బన్ పేపర్తో క్లాత్ మీద ట్రేస్ చేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ని ట్రేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్లవర్ పెటల్స్కి మధ్యలో గమ్ అప్లై చేసుకుని జర్కన్ స్టోన్ బేసెస్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ స్టోన్ బేసెస్కి బదులుగా జర్దోసిని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టోన్ బేసెస్ అన్ని స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్టోన్ బేసెస్ అన్నిటికీ కూడా నార్మల్ మెషిన్ థ్రెడ్తో స్టిచెస్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని స్టోన్ బేసెస్కి కూడా స్టిచెస్ వేసుకోవాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న ఈ కర్వ్ షేప్కి గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. గోల్డ్ బాల్ చైన్ని యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు దీనికి బదులుగా జర్దోసిని కూడా కుట్టుకోవచ్చు. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోల్డ్ బాల్ చైన్స్ అన్నిటికీ కూడా నార్మల్ మెషిన్ థ్రెడ్తో దగ్గరగా స్టిచెస్ వేసుకోవాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గోల్డ్ బాల్ చైన్కి 2 సైడ్స్ కానీ లేదంటే కనీసం ఒక సైడ్ అయినా సరే గొలుసు కుట్టు వేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం డ్రా చేసుకున్న లీవ్ షేప్ అవుట్లైన్కి కూడా చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఈ కంప్లీట్ వర్క్లో కొంచెం ఎక్కువ టైం తీసుకునేది చైన్ స్టిచ్ వేయడానికి మాత్రమే. రిమైనింగ్ వర్క్ అంతా కూడా చాలా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా గొలుసు కుట్టు వేయడం అయిపోయిన తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసుకోవాలి. అండ్ ఇక్కడ డ్రా చేసుకున్న ఈ కర్వ్ షేప్కి జర్దోసిని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని జర్దోసిని ఎక్కించుకొని నీడిల్ని కొంచెం పైన ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు జర్దోసిని ఈ విధంగా హ్యాండ్తో ప్రెస్ చేసుకుని మిడిల్లో స్టిచెస్ వేసుకోవాలి. ఇక్కడ జర్దోసిని మనం కావాల్సిన సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకోవడం వల్ల ఈ విధంగా లూప్ లాగా ఫామ్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా అన్ని కర్వ్ షేప్స్ని కూడా జర్దోసితో కుట్టుకోవాలి.
ఈ విధంగా అన్ని కర్వ్ షేప్స్ని కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లీవ్స్ లోపల ఫిల్ చేసుకోవాలి. దానికోసం నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని జర్దోసీని ఎక్కించుకుని నీడిల్ని కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నీడిల్ని పైనుండి తీసుకుని జర్దోసీని ఎక్కించుకుని మనం ముందుగా కుట్టుకునే ఈ జర్దోసీకి పైన క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లోడ్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని లీవ్స్ని కూడా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా లీవ్స్ అన్ని ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ జర్కన్ స్టోన్ బేసెస్కి అండ్ ఈ జర్దోసీకి మధ్యలో బీడ్స్ని కుట్టుకోవాలి. దానికోసం నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకొని 3mm పర్ల్ని ఎక్కించుకొని నీడిల్ని కిందకి దించేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని జర్కన్ స్టోన్ బేసెస్లోనూ కూడా పర్ల్స్ని కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ జర్దోసీకి మధ్యలో గోల్డ్ బీడ్స్ని కుట్టుకోవాలి. నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని 4mm బీడ్ని ఎక్కించుకుని నీడిల్ని కిందకి దించేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని జర్దోసీలకి మధ్యలో 4mm బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్యాప్స్ అన్నిటిని కూడా బీడ్స్తో ఫిల్ చేసుకోవాలి. కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ నెక్ లుక్ ఈ విధంగా ఉంది. చాలా బాగుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ వర్క్. తప్పకుండా ట్రై చేయండి. సేమ్ ఇదే బార్డర్ని మీరు బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్కి అండ్ బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా వేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్స్కి మధ్యలో బూటీగా ఈ విధంగా డిజైన్ని డ్రా చేసుకోవాలి. సేమ్ మనం నెక్ డిజైన్లో ఏ విధంగా అయితే ఈ ఫ్లవర్ని స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి. అండ్ పైన డ్రా చేసుకున్న ఈ కర్వ్ షేప్కి గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ గోల్డ్ బాల్ చైన్ అంతటికి కూడా నార్మల్ మెషిన్ థ్రెడ్తో స్టిచెస్ వేసుకోవాలి. అండ్ గోల్డ్ బాల్ చైన్కి 2 సైడ్స్ కూడా చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టు కూడా వేసుకోవాలి. అండ్ ఇంకా ఇటు సైడ్ డ్రా చేసుకున్న కర్వ్ షేప్కి జర్దోసీని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ మనం నెక్ డిజైన్లో ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా జర్దోసీని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఈ లీఫ్ షేప్కి మధ్యలో కూడా జర్దోసీని కుట్టుకోవాలి. ఈ విధంగా లీఫ్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జర్దోసీకి మధ్యలో పైన కూడా గోల్డ్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత బూటీ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఈ బూటీస్ని ఆల్ ఓవర్ ద బ్లౌజ్ హ్యాండ్స్కి వేసుకోవాలి. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ ఆరీ వర్క్ బ్లౌజ్ని నార్మల్ నీడిల్తో ఈజీగా ఎలా వర్క్ చేసుకోవచ్చో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.